హలో, అందరూ చక్కగా కూర్చోండి. పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం, ఆసనంలో కూర్చోండి. నిలబడ యోగా అంటే కలయిక. ఇక్కడ కలయిక అంటే మనందరం సమైక్యంగా కదులుదాం, సమైక్యం దైవత్వాన్ని ఉపాసిద్దాం. అందరు కూడా ఆసనాలు చేయబోతూ కుర్చీలో కూర్చున్నట్లుగా ఉండాలి. నిదానంగా పైకి లేవండి. మరొకసారి కిందకి వంగండి. మోకాళ్ళను ఉత్కటాసనం చైర్ పోస్చర్లో అందరు కూడా దిగండి. రైజ్ డౌన్, మరొకసారి రైజ్, మరొకసారి చేద్దాం. డౌన్, రైజ్. మీ చేతులు మీ పక్కకు తెచ్చుకోండి, పక్కగా తెచ్చిపెట్టుకోండి. ఇప్పుడు మనం నమస్కార ముద్రలో మీ చూపు నిటారుగా ముందుకు ఉండాలి. వృక్షాసనము ఈ ఆసనం నాడీ మండల సమన్వయానికి ఎంతో ఉపయోగపడేటువంటి ఆసనం. ఈ కాళ్ళ యొక్క కండరాలకు ఎంతో స్ట్రెంగ్త్ ఇస్తుంది. నిదానంగా రెండు చేతులను రిలీజ్ చేస్తూ మీ పక్కగా తెచ్చుకొని కిందకి దించండి. ఎడమ కాలు కూడా కిందకు దించండి. నడుము నొప్పి ఉందో వాళ్ళు ఎవరు చేయకండి. ఎంత వీలైతే అంత మాత్రమే వంగండి. ఈ ఆసనం కడుపు యొక్క కండరాలకి బలాన్ని ఇస్తుంది. ఎంత వీలైతే అంతే వంగండి కొత్తగా చేసేవాళ్ళు. నిదానంగా శ్వాసం తీసుకుంటూ తల, మెడ, ఛాతీని పైకి లేపండి. మీ రెండు చేతులు మీ పక్కకు తెచ్చుకోండి. విశ్రాంతి. బ్యాక్ యొక్క సైడ్ ఫ్లాంక్ మజిల్స్కి ఎంతో స్ట్రెంగ్త్ ఇచ్చేటువంటి, అలాగే తొడలు, పిక్క భాగానికి ఎంతో స్ట్రెంగ్త్ ఇస్తుంది ఈ ఆసనం. నిదానంగా పైకి లేవండి. నిదానంగా రెండు చేతులు సమాంతరంగా కుడి పాదాన్ని ముందు వైపుకు తిప్పండి. అలాగే రెండు చేతులు నిదానంగా మీ సైడ్కి తెచ్చుకొని రెండు కాళ్ళు దగ్గరకు తెచ్చుకోండి. ఇప్పుడు మనం నిలబడి చేసే ఆసనాలన్నీ అయిపోయాయి. అందరూ కూడా సైడ్ పెట్టుకొని నడుము చక్క మెడని ఇలా వెనక్కి వాలుస్తూ విశ్రాంతి, విశ్రాంతి తీసుకోండి. ఈ ఆసనం మూలభాగ కండరాలకి ఎంతో బలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా స్త్రీలలో పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ స్ట్రెంగ్తన్ చేస్తూ ఎంతో సహాయపడుతుంది. నార్మల్ డెలివరీ అవ్వడానికి కూడా చాలా సహాయపడుతుంది ఈ ఆసనం. డీప్లీ ఇన్హేల్, కీప్ యువర్ స్పైన్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్ ఆల్ ఆఫ్ యూ. ఆసనం నిదానంగా శ్వాసను వదులుతూ తలను ముందుకు చక్కగా మళ్ళీ అందరు కూడా మీరు మకరాసనంలో అరచేతులు మళ్ళీ ఒకదానిపైన ఒకటి, కాళ్ళు వెడంగా, తల మీ అరచేతులపై ఆనించండి. ఈ భుజంగాసనం వల్ల ఎవరికైతే సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, వెన్ను నొప్పి, మెడ నొప్పి ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేటువంటి మంచి ఆసనం. విశ్రాంతి. ఫస్ట్ పోజ్ ఇది. ఎవరికైతే సయాటికా, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయగలిగినటువంటి మంచి ఆసనం. నిదానంగా కాళ్ళు దించండి. మొదటగా రెండు కాళ్ళు అంతా రిలీజ్ అయిపోతుంది కాబట్టి ఈ ఆసనానికి ఆ పేరు. అందరూ కూడా మీ కాళ్ళు దగ్గరికి తెచ్చుకోండి, ఒకదానికొకటి ఆనిస్తూ చక్కగా మీ రెండు చేతులతో మోకాళ్ళని వంచి రెండు కాళ్ళను పొట్ట మీదకు తెచ్చుకోండి. మీ రెండు చేతులు చక్కగా రెండు చేతులతో రెండు మోకాళ్ళు బంధించి మీ తొడ భాగం మీ పొట్ట భాగానికి ఆనేటువంటి గొప్ప ఆసనం. అలాగే మలబద్ధకము, పేగులకు సంబంధించినటువంటి వ్యాధుల్లో ఎంతో ఉపయోగపడుతుంది.
నిదానంగా తలను దించండి, నిదానంగా తలను వెనక వాల్చండి. మీ 2 చేతులను రిలీజ్ చేస్తూ 2 కాళ్ళను చాపండి. ఎంతో ఉన్నారు సార్, వారందరికీ ట్రైనింగ్ సెషన్ జరుగుతున్నాయి. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా రాష్ట్రంలో 2 కోట్ల మంది యోగా నేర్పించేదాకా మన జిల్లా వరకు దాదాపు 10 నుంచి 15 లక్షల మందికి యోగా నేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఉద్దేశించి 2 మాట్లాడవలసింది కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. శుభోదయం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 రోజులు 26 జిల్లాల్లో 26 యోగా థీమ్స్తో డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ప్రజల్ని యోగాకి ప్రవేశం కల్పించాలని, యోగా యొక్క ఉపయోగాలు ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రెస్టీజియస్గా టేకప్ చేస్తున్నారు. అందులో భాగంగా మొదటి రోజు ఎన్టీఆర్ జిల్లాలో యోగా ప్రాక్టీషనర్స్ అంటే యోగా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళతో పాటు జనరల్ పబ్లిక్ కూడా మోటివేట్ చేయడానికి ఈ థీమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతోంది. చాలా సంతోషం. చాలామంది ఔత్సాహికులు చాలా మంచి ఇంట్రెస్ట్తో బాగా ఎర్లీగానే ఇక్కడికి వచ్చారు. మనకి ఇంటర్నేషనల్ యోగా డే 21వ తారీఖు జూన్ ఏదైతే మనం జరుగుతుందో అందులో మన ప్రధానమంత్రి గారు యోగా ఇంటర్నేషనల్ యోగా డే స్టార్ట్ చేసిన 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా 11వ ఇంటర్నేషనల్ యోగా డే మనం జరుపుకుంటున్న సందర్భంగా వైజాగ్ మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పడం మన ముఖ్యమంత్రి గారు ఇన్విటేషన్ మీద ఆ కార్యక్రమానికి ఒక పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి హెల్త్ ఆరోగ్యం అలాగే మనం వెల్ బీయింగ్ ప్రతి ఒక్క మనిషికి కూడా మన బాడీ చాలా ఇంపార్టెంటు, అలాగే మైండ్ ఇంపార్టెంటు. బాడీ శరీరము అలాగే మానసికంగా కూడా మైండ్ కూడా చక్కగా పనిచేయాలి, అంతా బాగుండాలి అంటే గనక ప్రతిరోజు కూడా మన పూర్వీకులు మనకిచ్చిన ఆస్తి యోగా అనేది ప్రాక్టీస్ చేయగలిగితే, ప్రాణాయామం ప్రాక్టీస్ చేయగలిగితే గనక బాగా టెన్షన్స్ ఉన్న ఈ యుగంలో మన అందరికీ కూడా ప్రశాంతత వస్తుంది, ఆరోగ్యం ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కుటుంబము ప్రతి ఒక్క మనిషికి యోగాని మనం ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళ లైఫ్లో ఒక భాగంగా ప్రతిరోజు అంటే ఏదో ఈ యోగాంధ్ర ఈ 4 రోజులు క్యాంపెయిన్ కాకోకుండా అలాగే ఇంటర్నేషనల్ యోగా డేలో పార్టిసిపేట్ చేసి ఆపేయడం కాకోకుండా మన లైఫ్లో ఒక భాగంగా మనం చేసుకోవడానికి ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరూ కూడా యోగా ఎవరైతే ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు మిగతా వాళ్ళలో ఆ రకమైన ఆలోచనని ఆ రకమైన ప్రాక్టీస్ని ఎంకరేజ్ చేయగలిగితే కనుక డెఫినెట్గా మనం మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఆల్మోస్ట్ మన సమాజంలో చూడగలం. సో ఈరోజు మనం యోగాంధ్ర కార్యక్రమంలో థీమ్ బేస్డ్ యోగాస్ అంటే కొన్ని జిల్లాల్లో స్టూడెంట్స్తోనూ కొన్ని జిల్లాల్లో సీనియర్ సిటిజన్స్తోనూ దివ్యాంగులతోనూ అలాగే ఎస్హెచ్జి ఉమెన్ కానివ్వండి అన్ని రకాలు బిజినెస్ మెన్ స్ట్రీట్ వెండర్స్ అలాగే ఫార్మర్స్ అన్ని వర్గాలని కూడా కలుపుకుంటూ వాళ్ళందరినీ చైతన్యం చేయడానికి పెట్టిన ప్రోగ్రాము ఈ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ అవుతోంది. అలాగే మన టూరిస్ట్ ప్లేసుల్లో కూడా మనకున్న టూరిజం ప్లేసుల్లో కూడా మన యోగా కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ కూడా ఆల్మోస్ట్ గాంధీ హిల్ మీద మన కలెక్టర్ గారు ఆర్గనైజ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంటే మనం ఈ కార్యక్రమంలో భాగంగానే యోగా కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే యోగా బాగా ప్రవేశం ఉందో బాగా నేర్చుకుని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి
కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరిగింది. అవి కూడా ఇప్పుడు విలేజ్ లెవెల్లో, వార్డ్ లెవెల్లోనూ, మండల్ లెవెల్లో, అలాగే జిల్లా స్థాయిలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక స్థాయిలో పార్టిసిపేట్ చేసి బాగా చేసిన వాళ్ళు రెండో స్థాయికి వెళ్ళి అలా మనం టోటల్గా ఈ జిల్లా స్థాయిలో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళని రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చి ఈ రాష్ట్ర స్థాయిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా మన ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం వైజాగ్ తీసుకువెళ్ళి ఆయనతో ఇంటరాక్ట్ చేయించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. బాగా యోగాలో మంచి ప్రవేశం ఉండి చాలా చక్కగా చేస్తున్న వాళ్ళు ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఈ యోగాంధ్ర ఒక నెల రోజులు మనం ఏదైతే క్యాంపెయిన్ మోడ్ లో మనం చేస్తున్నామో ఇది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళేటట్టు అందరూ కూడా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.